దినాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఉన్న బీజేపీ తన పోరాటాన్ని ఉధృతం చేసేందుకు సిద్ధం అవుతోంది. సెప్టెంబర్ 17న గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసి ఘనంగా వేడుకలు నిర్వహించాలని బీజేపీ తెలంగాణ సర్కారును డిమాండ్ చేస్తోంది. భారతదేశంలో నిజాం సంస్థానం విలీనమైన సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా ఏటా బీజేపీ నిర్వహిస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత విమోచన దిన నిర్వహణను తెలంగాణ సర్కారు ప్రశ్నిస్తోంది. 1998 నుంచి బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యాలయాలు, జిల్లా కార్యాలయాల్లో జాతీయ జెండాను సెప్టెంబర్ 17న ఆవిష్కరిస్తున్నారు. ఇప్పటి వరకు అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వం కూడా తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించకపోవడంతో ఆందోళనలతో బీజేపీ దాన్ని నిర్వహిస్తోంది. ఈసారి విమోచన దినం విషయంలో కమలనాథుల్లో మరింత పట్టుదల కనిపిస్తోంది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటై 3 ఏళ్లు దాటినా టీఆర్ఎస్ సర్కారు అధికారికంగా జరపకపోవడం దారుణమంటున్నారు కమలనాథులు. ఉద్యమ సారథిగా ఉన్నప్పుడు కేసీఆర్ విమోచన దినానికి పిలుపిచ్చారని, అధికారంలోకి రాగానే ఎందుకు వెనక్కి తగ్గుతున్నారో తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహించడమే కాకుండా స్వాతంత్ర్య వేడుకలను గోల్కొండ కోటపై ఏ విధంగా నిర్వహిస్తున్నారో ఆ స్థాయిలో నిర్వహించాలని కమలనాథులు కోరుతున్నారు. ఈ విషయంలో గవర్నర్ నరసింహన్ను కలిసి విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించేందుకు చొరవ తీసుకోవాలని కోరనున్నారు. తెలంగాణతో పాటు విమోచనం పొందిన మహారాష్ట్ర, కర్ణాటకలో అధికారికంగా నిర్వహిస్తున్న విషయాన్ని బీజేపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ సభకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ను గాని, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను పిలవాలని తెలంగాణ బీజేపీ నాయకులు భావిస్తున్నారు.